ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ఆమీర్ ఖాన్ ముస్తాకి న్యూఢిల్లీ పర్యటనలో ఉండగానే కాబూల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇక పాకిస్తాన్ వాదన విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ను అడ్డా చేసుకుని తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ తరచూ తమ భూభాగంలో అక్రమంగా ప్రవేశించి తమ భద్రతా దళాలను చంపుతోందని, అందుకే కాబూల్పై దాడులు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకుంటోంది. అయితే ఇరు దేశాల మధ్య దశాబ్దాల కాలంగా సన్నిహిత సంబంధాలుండేవి. అయితే ఇటీవల కాలంలో టీటీపీ పాకిస్తాన్లో పెను విధ్వంసం సృష్టించిన తర్వాత ఈ పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్కు ఇండియాకు దగ్గరైంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో ఉన్న ఆఫ్ఘాన్ పౌరులను వెంటనే దేశం విడిచిపోవాలని పాక్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఇండియా ఆఫ్ఘనిస్తాన్ సంబంధాల గురించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ రెండు ఇరుగు పొరుగు దేశాలు, రెండు ముస్లిం దేశాలు. దశాబ్ద కాలంగా ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. అయితే 2021లో తాలిబాన్లు తిరిగి ఆఫ్ఘన్ను స్వాధీనం చేసుకున్న తర్వాత నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎందుకంటే అంతకు ముందు పాకిస్తాన్ అమెరికాకు తమ భూభాగంలో బేస్ ఇచ్చి అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లను ఏరివేయడానికి అనుమతించింది. ఇది తాలిబాన్లకు ఆగ్రహం తెప్పించింది. ఇక 2021 ఆగస్టులో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ దళాలను వెనక్కి రప్పించుకున్నాడు. దీంతో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో పౌర ప్రభుత్వం కుప్పకూలిపోయింది. దేశ అధ్యక్షుడు హెలికాప్టర్లో దేశం విడిచి పారిపోయాడు. తాలిబాన్లు అధికారం చేపట్టబోతున్నారనేసరికి దేశంలోని సగం జనాభా దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పాకిస్తాన్ కు చెందిన తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీకి ఆఫ్ఘన్ ప్రభుత్వం ఆశ్రయం కల్పించి వారిని పాకిస్తాన్ భద్రతా దళాలను చంపిస్తోందని పాక్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇక టీటీపీ ప్రధాన లక్ష్యం పాకిస్తాన్లో కూడా ఆఫ్ఘనిస్తాన్ మాదిరిగా షరియా చట్టాన్ని తేవాలని చూస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దున ఉన్న పెషావర్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టీటీపీ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. టీటీపీ దాడులకు విసిగిపోయిన తాము కాబూల్పై దాడులు చేయాల్సి వచ్చిందని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిం చెబుతున్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ఇండియా పర్యటనలో ఉన్నప్పుడు దాడి చేయడం ఏమిటని నిలదీస్తున్నారు. ఇండియాకు దగ్గర కాకుండా అడ్డుకోవాలని చూస్తోందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోన్న టాక్. ఇదిలా ఉండగా ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ఆమీర్ ఖాన్ ముత్తాఖీ 8 రోజుల పాటు ఇండియాలో పర్యటిస్తున్నారు. ఇండియాతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని చూస్తున్నారు. 2021లో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వారి విదేశాంగ మంత్రి ఇండియాకు రావడం ఇదే మొదటిసారి. అదీ కాకుండా ఐక్యరాజ్య సమితి తాలిబాన్లపై తాత్కాలిక ట్రావెల్ బ్యాన్ను ఎత్తివేసిన తర్వాత నుంచి తాలిబాన్ల మంత్రులు, ఉన్నతాధికారులు ఇతర దేశాల పర్యటనలకు వెళ్లగలుగుతున్నారు. ఇక తాలిబాన్ మంత్రి ఇండియా పర్యటన వ్యూహాత్మకమైందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. దీర్ఘకాలంగా భాగస్వాములుగా ఉండి వీడిపోయిన ఇండియా, ఆఫ్ఘనిస్తాన్లు ఇక తిరిగి ఏకమవ్వాలనుకుంటున్నాయి. ఇక ఇండియా విదేశాంగ విధానం కూడా ప్రాంతీయంగా బలపడాలనుకుంటోంది. ఇండియా విషయానికే వస్తే ఆఫ్ఘనిస్తాన్తో స్థిరమైన మైత్రిని కోరుకుంటోంది. 2021లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి నిష్క్రమించిన ఇండియా కాబూల్లో తమ రాయబార కార్యాలయాన్ని కొనసాగించింది. కాబూల్ ఇండియా రాయబార కార్యాలయం కొనసాగించడం పాక్ ఐఎస్ఐకి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే అక్కడ ఉండే దౌత్యవేత్తలతో పాటు రాయబార కార్యాలయాలపై తరచూ దాడులు చేసేది. అటు తర్వాత రాయబార కార్యాలయాన్ని మూసివేసినా సంబంధాలు మాత్రం కొనసాగించింది. ప్రస్తుతం ఇండియా ఆఫ్ఘనిస్తాన్కు దగ్గరవుతోంది. అదే సమయంలో ఇండియా కూడా ఆచితూచి అడుగులేస్తోంది. తాలిబాన్ ప్రభుత్వాన్ని ఇండియా అధికారికంగా గుర్తించలేదు. అలాగే తమ భాగస్వామి దేశాలపై అమెరికాతో పాటు యూరోప్ సంబంధాలు దెబ్బతినకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇక తాలిబాన్ల విషయానికొస్తే దౌత్యపరంగా ఇండియాతో బలమైన సంబంధాలు కొనసాగించాలనుకుంటోంది. ప్రపంచ దేశాల మధ్య ఏకాకిగా మిగిలిపోరాదనే తాలిబాన్ల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. కాగా తాలిబాన్ల ప్రభుత్వాన్ని ప్రపంచంలోని ఏ దేశం గుర్తించలేదు, కేవలం రష్యా తప్ప. ఇక తాలిబాన్ల ప్రభుత్వం బతికి బట్టకడుతోందంటే అది యునైటెడ్ నేషన్స్ చలవే అని చెప్పుకోవాలి. ఇక యుఎన్ ప్రతి ఏడాది $8 బిలియన్ ఆర్థిక సాయం చేస్తోంది. ఆ డబ్బుతో తాలిబాన్
తాలిబన్లు ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నారు. యుఎన్ కు పెద్ద మొత్తంలో ఫండింగ్ చేసేది మాత్రం అమెరికా, పాశ్చాత్య దేశాలే అని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం కాబూల్ నుంచే వచ్చే ఎయిడ్పై ఆధారపడడం తగ్గించుకోవాలని చూస్తోంది. అందుకే ఇండియాతో బలమైన సంబంధాలను కోరుకుంటోంది. అంతర్జాతీయంగా కొంత పట్టు సాధించాలనుకుంటోంది. క్రమంగా ఇస్లామాబాద్ ఆధిపత్యం నుంచి విముక్తి పొందాలనుకుంటోంది. అందుకే ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ముత్తాఖీ వ్యూహాత్మకంగా భారత పర్యటనను ఎంచుకున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తాలిబన్లతో మైత్రి చేపట్టడం వల్ల తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించినట్లు కాదు. కాగా ఇండియా ఇటీవల కాలంలో ఆర్థికంగా బలపడుతోంది. ప్రపంచంలోనే శరవేగంగా దూసుకుపోతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. అదీ కాకుండా ఇండియాకు ఆఫ్ఘనిస్తాన్లకు కొన్ని దశాబ్దాల నుంచి సన్నిహిత సంబంధాలున్నాయి. అక్కడి ప్రజలు బాలీవుడ్ సినిమాల నుంచి క్రికెట్ వరకు అలాగే ఇండియన్స్ అంటే బాగా ఇష్టపడతారు. పాకిస్తాన్తో పోల్చుకుంటే ఇండియా వైపే వారు మొగ్గు చూపుతారు. ఇక ఆఫ్ఘనిస్తాన్లో ఇండియా ఆసుపత్రులతో పాటు పార్లమెంటు భవనం, సల్మార్ డ్యామ్ వరకు కట్టి ఇచ్చింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఇండియాను తమ మిత్రదేశంగా చూస్తారు. ఇండియా ఆఫ్ఘన్ పౌరులకు అకస్మాత్తుగా వీసాలను నిలిపివేయడం వల్ల అక్కడి పౌరులు మెరుగైన విద్యకు దూరమయ్యారు. అయితే ఇండియా ఆఫ్ఘనిస్తాన్తో స్నేహహస్తం అందించేందుకు ఆఫ్ఘన్ పౌరులకు అకాడమిక్ వీసాలు ఇవ్వడంతో పాటు ఆఫ్ఘన్ పౌరులకు వైద్యపరమైన సేవలు అందించాలని నిర్ణయించింది. తాజాగా అంబులెన్సులు ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే అక్కడ పలు చిన్న చిన్న డెవలప్మెంట్ ప్రాజెక్టులను కొనసాగించాలని నిర్ణయించింది. ఆఫ్ఘనిస్తాన్ మిలిటరీ క్యాడెట్లను ఇండియాలోని మిలిటరీ అకాడమీలో శిక్షణ ఇవ్వడానికి ఇండియా అనుమతించింది. దీంతో ఇరు దేశాల మధ్య నమ్మకం కుదురుతోంది. ఇక అమెరికా విషయానికొస్తే బాగ్రామ్ ఎయిర్ బేస్ పై కన్నేసింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు వెళ్లిపోయినా తాజాగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్లోని బాగ్రామ్ ఎయిర్ బేస్ ను బలవంతంగా తీసుకుంటానని బెదిరిస్తున్నాడు. ప్రస్తుతం గాజాలో ట్రంప్ ప్లాన్ విజయవంతమైనందున ఆయన రెట్టించిన ఉత్సాహంతో సెంట్రల్ ఏషియాలో కాలుమోపాలని చూస్తున్నాడు. ఇక బాగ్రామ్ ఎయిర్ బేస్ సాధారణమైన ఎయిర్ బేస్ కానే కాదు. ఇక్కడి నుంచి ఇది పామిర్లు, జింజియాంగ్, ఇరాన్లోని కొన్ని ప్రాంతాలపై నిఘా విధించడానికి వీలవుతుంది. అయితే బాగ్రామ్ ఎయిర్ బేస్ ను నిర్వహించడం అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది. ఆఫ్ఘన్ వల్ల కానే కాదు, ఇండియా సాయం కోరే అవకాశం కనిపిస్తోంది. ఇక చైనా, పాకిస్తాన్లు ముత్తాఖీ ఇండియా పర్యటనకు ఆసక్తిగా గమనిస్తున్నాయి. బీజింగ్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్ను తమ పంచన ఉంచుకోవాలని చూస్తోంది. చైనా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టును ఆఫ్ఘనిస్తాన్ నుంచి కొనసాగించాలనుకుంటోంది. అలాగే ఉయ్గ్యూర్ మిలిటెంట్లకు చెక్ పెట్టడానికి ఆఫ్ఘనిస్తాన్ సాయం కావాలనుకుంటోంది. ఇక పాకిస్తాన్ విషయానికొస్తే కాబూల్పై తన పట్టు కొనసాగించడానికి తన వంతు పాత్ర పోషిస్తోంది. అయితే తాలిబన్లు మాత్రం పాకిస్తాన్ ఆడమన్నట్లు ఆడడానికి సిద్ధంగా లేదు. ఇక తాలిబన్లు కూడా వ్యూహాత్మకంగా పాకిస్తాన్ కు దూరంగా ఉండాలనుకుంటోంది. ముత్తాఖీ న్యూఢిల్లీ పర్యటన విషయానికొస్తే తాలిబన్లు మాత్రం స్పష్టమైన సందేశం ఇవ్వాలనుకుంటున్నారు. తమకు ప్రత్యామ్నాయం కావాలి, అది ఇండియా అయితే తమకు అనుకూలంగా ఉంటుందని తేల్చి చెబుతోంది. ఇక కాబూల్లో ఇస్లామాబాద్ పెత్తనం ఏమాత్రం సహించే ప్రసక్తే లేదని తాలిబన్లు గట్టిగా చెబుతున్నారు. ముత్తాఖీ 8 రోజుల న్యూఢిల్లీ పర్యటనలో ఆయన ప్రభుత్వ సీనియర్ అధికారులతో పాటు ఇండియాకు చెందిన మేధావులతో భేటీ అవుతారు. దీంతో ఇండియా ఆఫ్ఘనిస్తాన్ల మధ్య సంబంధాలు మరింత బలపడతాయి. మరి మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ముత్తాఖీ ఇండియాలో మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి. మానవతా దృక్పథంలో భారతీయ సంస్థలు ఆఫ్ఘన్ ప్రజలకు ఉదారంగా సేవలందించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక ముత్తాఖీ ఇండియా పర్యటనను పలు శక్తివంతమైన దేశాలు చైనా, పాకిస్తాన్, ఇరాన్, రష్యా, అమెరికాలు క్షుణ్ణంగా గమనిస్తున్నాయి. మరి ఇండియా ఆఫ్ఘనిస్తాన్ స్నేహానికి అడ్డంకులు సృష్టించడానికి ఇటు పాకిస్తాన్ అటు అమెరికాలో ఎలాంటి వ్యూహాలు పన్నుతాయో వేచి చూడాల్సిందే.